కాటమరాయుడు రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియకపోయినా ఈ సినిమా విడుదల కాకుండానే వచ్చి పడుతున్న లాభాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి ఈ సినిమాకు భారీ పబ్లిసిటీ జరపకపోయినా ఈ మధ్యకాలంలో వచ్చిన అత్యంత క్రేజీ సినిమాల జాబితాలో స్థానాన్ని ఏర్పరచుకుంది. ఈ మూవీని పబ్లిసిటీ ఖర్చులతో కలిపి 35 కోట్లలో పూర్తి చేశారనేది ఇండస్ట్రీ టాక్. అయితే ఈ చిత్రానికి ఏరియాస్ బిజినెస్ నుంచి 85 కోట్లు వచ్చాయని ఇండస్ట్రీ టాక్. శాటిలైట్ హక్కులు, ఇతర అనువాద హక్కుల రూపంలో మరో 20 కోట్ల వరకు కాటమరాయుడు సొంతమైందని తెలుస్తోంది. దీంతో ఒక సాధారణ రీమేక్ సినిమాకు సుమారు 105 కోట్ల బిజినెస్ జరగడంతో ఈ సినిమా నిర్మాతలకు 70 కోట్ల లాభం మిగిలిందన్న ప్రచారం ఫిలింనగర్లో జరుగుతోంది. ఈ బిజినెస్లో పవన్ వాటాగా సీడెడ్ నైజాం హక్కులతో పాటు ఇతర లాభాల్లోనూ 30% తీసుకున్న నేపథ్యంలో పవన్కు ఈ సినిమా వల్ల పారితోషికంగా 30 కోట్లకు పైగా వచ్చింది అన్న ప్రచారం జరుగుతోంది. ఈ నెలలో ఓ మోస్తరు సినిమా కూడా లేకపోవడంతో అందరి దృష్టి కాటమరాయుడుపై ఉంది. దీంతో ఒక్కో థియేటర్లో కాటమరాయుడు బుకింగ్స్ ఓపెన్ చేయడం ఆలస్యం. కాటమరాయుడు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 90% థియేటర్లలో కాటమరాయుడు సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అంచనా. హైదరాబాద్ లాంటి నగరాల్లో 95% థియేటర్లు కాటమరాయుడు సినిమాతో నిండిపోతున్నాయి. దాదాపు అన్ని థియేటర్లలో అన్ని షోలకు టికెట్లు అయిపోయాయి. బుకింగ్స్ ఓపెన్ అవడం ఆలస్యం. కొన్ని నిమిషాల్లో కాటమరాయుడు టికెట్లు అయిపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ పరిస్థితులను బట్టి ఈ మూవీకి కనీసపు యావరేజ్ టాక్ వచ్చిన మన ఇరు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్లో కూడా కాటమరాయుడు కనీసం ఒక వారం పాటు కలెక్షన్స్ దుమ్మురేపడం ఖాయమంటున్నారు.